100 సంవత్సరాల చరిత్ర గల చారిత్రాత్మకమైన శక్తివంతమైన నాగదేవత శ్రీ జయలక్ష్మీ నారాయణ స్వామి దేవాలయము ప్రకృతి ఒడిలో సికింద్రాబాద్ తిరుమలగిరి కంటోన్మెంట్ ప్రాంతంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ మహిమానత్వపు దేవాలయాన్ని మనం దర్శించుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఎన్నో వేల నాగప్రతిమలు ఈ దేవాలయంలో మనం చూడవచ్చు. ఇన్ని వేల నాగప్రతిమలను భక్తుల చేత వారి యొక్క కోరిన కోరికలు తీరిన వెంబడి నాగప్రతిష్టలు చేయించబడినవి. అంటే ఎంత మహిమగల దేవాలయము మనము అర్థం చేసుకోవచ్చు. ఒకానొకప్పుడు ఈ దేవాలయము ఒక చిన్నపాటి పుట్ట పక్కన ఒక చిన్న గుడి మాత్రమే ఉండేదని, కాలక్రమేణా ఈ దేవాలయాన్ని 1995 వరకు ఒక మహోన్నతమైన మహిళ వల్ల మహారాజగోపురము మహా ఆలయము నిర్మించబడ్డమని గ్రామస్తులు చెప్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న మహోన్నతమైన వ్యక్తి శ్రీ జయలక్ష్మి అమ్మగారు. ఈ జయలక్ష్మి అమ్మగారు వల్లనే ఈ దేవాలయము ఇంత అద్భుతంగా తీర్చిదిద్దడం అనేది జరిగింది. అయితే ఈ మహిళ 1967 పూర్వము వివాహితగా ఈ ప్రాంతానికి రావడము, అక్కడ నివసించడము, తర్వాత జయలక్ష్మి అమ్మగారికి ఒక బాలుడు నారాయణ స్వామి జన్మించడము, తర్వాత 9 సంవత్సరాల వయసులో నారాయణ స్వామి చనిపోవడం వల్ల అమ్మగారు జయలక్ష్మి అమ్మగారు శోక సముద్రంలో మునిగిన సందర్భంలో ఒకానొక రాత్రి అమ్మగారికి కలలో నాగదేవత ప్రత్యక్షమై, నేను ఇక్కడ స్వయంభూగా వెలిసిన నాగదేవతను కాబట్టి నీవు నాకు ఒక దేవాలయాన్ని నిర్మించాలని కోరడం వల్ల జయలక్ష్మి అమ్మగారు అకుంఠిత దీక్షతో ఈ దేవాలయాన్ని ఇంత అద్భుతంగా ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనై ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. తర్వాత అమ్మగారికి నాగదేవత నీ కొడుకు కూడా నాలోనే లీనమైపోవడం అనేది జరిగిందని చెప్పడం జరిగింది. ఈ బాలుడి పేరే నారాయణ స్వామి, జయలక్ష్మి అమ్మగారి యొక్క బాలుడు. ఈరోజు మనము నాగదేవత పక్కన జయలక్ష్మి అమ్మగారు, నారాయణ స్వామి ప్రతిమలను కూడా దర్శించుకోవచ్చు. తర్వాత జయలక్ష్మి అమ్మగారు ఇక్కడే జీవ సమాధి పొందడం అనేది జరిగింది.